చెట్లు మాట్లాడగలవా? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. అంటే మనం చెట్లనే ఎప్పుడూ ఎలా చూస్తాం? సైలెంట్గా, ఒంటరిగా ఉండే జీవుల్లా చూస్తాం. కానీ ఒకవేళ మనం అనుకుంటున్నది మొత్తం తప్పైతే? అవును, అడవి అనగానే మనకు గుర్తొచ్చేదిదే గదా. వందల కొద్దీ చెట్లు, అన్నీ ఒంటరిగా గంభీరంగా నిలబడి ఉంటాయి. ప్రతి చెట్టు తన లోకంలో తను బతుకుతున్నట్టు అనిపిస్తోంది. కాని ఈ నిశ్శబ్దం వెనుక మనం ఊహించని ఒక పెద్ద రహస్యం దాగి ఉంటే? అయితే అసలు నిజం వింటే ఏదో సైన్స్ ఫిక్షన్ కథ వింటున్నట్టే ఉంటుంది. సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే చెట్లు ఒకదారితో ఒకటి మాట్లాడుకుంటాయట. అది భూమి కింద. ఇదేదో ఊహ కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. సరే, మరి ఈ ఒక్క విషయం చెట్ల గురించి మనకున్న అభిప్రాయాన్ని మొత్తం మార్చేదా? మనం నిశ్శబ్దంగా ఉంటాయి అనుకునే ఈ జీవులు వెనుక దాగి ఉన్న ఆ అసలు ప్రపంచమేంటో ఇప్పుడు చూద్దాం రండి. నిజం చెప్పాలంటే చెట్లు అస్సలు ఒంటరి కాదు. అవి భూమి కింద ఒకదానికొకటి కనెక్ట్ అయ్యుంటాయి, సమాచారాన్ని పంచుకుంటాయి, ఒక పెద్ద సోషల్ లైఫ్ని లీడ్ చేస్తాయి. ఇంతకీ ఈ అద్భుతమైన కమ్యూనికేషన్ ఎలా సాధ్యం? దాని వెనకున్న సీక్రెట్ అడవి రహస్య ఇంటర్నెట్. అవును, మీరు విన్నది కరెక్టే. అడవికి కూడా ఒక ఓన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. దాని ద్వారానే చెట్లన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ మొత్తం కమ్యూనికేషన్కి హార్ట్ లాంటిది మైకోరైజా. ఇదేంటంటే మన కంటికి కనిపించని చిన్న చిన్న ఫంగస్ నెట్వర్క్. ఈ సన్నని దారాలు భూమి లోపల ఒక భారీ నెట్వర్క్లా వ్యాపించి చెట్ల వేర్లన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపేస్తాయన్నమాట. ఈ సిస్టమ్ ఎంత అద్భుతమంటే సైంటిస్టులు దీనికి ఒక ముద్దు పేరు కూడా పెట్టారు. అదే వుడ్ వైడ్ వెబ్. భలే ఉంది కదా పేరు. మన ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ లాగే ఇది చెట్ల మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్కి హెల్ప్ చేస్తుంది. సరే, మరి ఈ వుడ్ వైడ్ వెబ్ ఏం చేస్తుంది? ఇది జస్ట్ కబుర్లు చెప్పుకోటానికి మాత్రమే కాదు. దీని ద్వారా చెట్లు ఒకదానికొకటి నీళ్లు, కార్బన్, నైట్రోజన్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని షేర్ చేసుకుంటాయి. అంతేనా, ఏమైనా పురుగులు దాడి చేస్తే వెంటనే కెమికల్ సిగ్నల్స్ ద్వారా వార్నింగ్స్ పంపుకుంటాయి. అన్నిటికన్నా అద్భుతమైన విషయమేంటంటే నీడలో ఉండి సరిగ్గా ఎండ తగలని చిన్న వీక్ మొక్కలకి సపోర్ట్గా నిలుస్తాయి. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ భూగర్భ సంభాషణలు అసలు ఎలా జరుగుతాయి, ముఖ్యంగా డేంజర్ వార్నింగ్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తాయో చూద్దాం. ఇది అడవి మొత్తానికి ఒకే అలారం సిస్టంలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పురుగు ఒక చెట్టు మీద అటాక్ చేసిందనుకోండి, ఆ చెట్టు వెంటనే భూమి కింద ఉన్న నెట్వర్క్ ద్వారా కెమికల్ సిగ్నల్స్ పంపేస్తుంది. ఆ వార్నింగ్ అందుకున్న చుట్టుపక్కల చెట్లన్నీ అలర్ట్ అయిపోయి తమని తాము కాపాడుకోవడానికి వాటి ఆకుల్లో చేదుగా ఉండే కెమికల్స్ని తయారు చేసుకుంటాయి. దాంతో ఆ పురుగులు పారిపోతాయి. ఎంత స్మార్ట్ డిఫెన్స్ సిస్టమ్ కదా ఇది. ఈ కోఆపరేషన్ ఇక్కడితోనే అయిపోలేదు. ఇదొక ఫ్యామిలీ లాంటిదనమాట. ఈ నెట్వర్క్ నెక్స్ట్ జనరేషన్ని ఎలా పెంచుతుందో, ఒక తల్లి తన పిల్లల్ని చూసుకున్నట్టుగా ఎలా కేర్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ నెట్వర్క్కి సెంటర్లో మదర్ ట్రీస్ అని ఉంటాయి. అంటే అడవిలోనే చాలా పెద్ద పాత చెట్లు. ఇవి ఆ నెట్వర్క్లో మెయిన్ హబ్స్లా పనిచేస్తూ మొత్తం కమ్యూనిటీని కలిపి ఉంచుతాయి. మరి ఈ తల్లి చెట్లు మిగతా వాటికి ఎలా హెల్ప్ చేస్తాయి? అవి తమ వేర్ల నెట్వర్క్ ద్వారా సరిగ్గా సూర్యరశ్మి తగలని చిన్న మొక్కలకి కార్బన్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని పంపిస్తాయి. ఆ చిన్న మొక్కలు బతకడానికి, పెరగడానికి ఇది చాలా అవసరం. అంతేకాదు, వాటి పెద్ద కొమ్మలతో నీడనిచ్చి చిన్న మొక్కల్ని గట్టి ఎండనుంచి కూడా కాపాడతాయి. ఇది నిజంగా ఒక తల్లి ప్రేమలాంటిదే కదా. సో దీన్ని బట్టి మనకర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఈ డిస్కవరీ అడవి గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇది పోటీ గురించి కాదు, సహకారం గురించి. అడవి మనుగడకు ఇదే ఫౌండేషన్. సింపుల్గా చెప్పాలంటే అడవి అంటే వేర్వేరు చెట్ల గుంపు కాదు, అదొక సింగిల్ కోఆపరేటివ్ కమ్యూనిటీ. అన్నీ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ కలిసికట్టుగా బతుకుతాయి. ఇది ఎంత పెద్ద మార్పు అంటే ఆలోచించండి. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం? అడవి అంటే నీళ్లకోసం, సూర్యరశ్మి కోసం, పోషకాల కోసం చెట్లు ఒకదానితో ఒకటి పోటీపడే ప్లేస్ అనుకున్నాం. కానీ కొత్త సైంటిఫిక్ వ్యూ ఏం చెప్తోంది? అడవి అంటే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే ఒక సిస్టమ్ అని. ఇది మనల్ని, ప్రకృతిని చూసే విధానాన్నే మార్చేస్తోంది కదా. ఇన్ని రోజులు మన కళ్ల ముందే ఉన్న ఇంత పెద్ద నెట్వర్క్ని మనం గమనించలేకపోయాం. మరి మనం గమనించని ఇలాంటి రహస్య సంభాషణలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇంకా ఎన్నెన్నో జరుగుతూ ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.